సరే ఒక ఆలోచన చేయవచ్చు. కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైనని స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన, ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేపించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు మల్లన్న సాగర్ దగ్గర భూసేకరణ చేశారే, అనేక ప్రాజెక్టుల దగ్గర భూసేకరణ చేశారే. ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడాం తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. ఈ రకంగా లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో, లేకపోతే బట్టలు చింపటో, లేకపోతే ఇంకో రకంగా చేయటో, లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. న్యాయస్థానాలు ఆశ్రయించారు, యంత్రాంగం దృష్టి తీసుకొచ్చారు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు, ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడి మేము దృష్టి తీసుకొచ్చాం. ఏనాడు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయలేదే. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తా ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది, పొరపాటు అయింది అని ఏమన్నా సంజాషి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ? అంటే లేదు. అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశాను. ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తా ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణ తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ రకమైనటువంటి దుర్మార్గపు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందే వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, అందులో నుంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయటం, మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు. మీరు మాత్రం
ఎవరికి ఏం కావాలా మీకు? ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం అయ్యే వారికి మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఏనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించట్లే. ఈడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు, పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు. ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్. ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి. ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణకు సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా? అట్లాగే ఇంకో ఆయన సురేష్ అనే వ్యక్తి, వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను. ఎంత డ్రామాటిక్గా కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేయదు. కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ అధికారులతో మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరచడానికి కావలసిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. మీరు భయపెట్టి దాడులు చేసి ఎవరు మాట్లాడకుండా చేయాలని చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే నేను ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులు, మీరు కూడా మనం ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, బాగా వెనకబడి ఉందని, ఇక్కడ ఉన్న వనరులు ఆస్తులు అన్నీ ఎవరో దోపిడి గురవుతున్నాయని, ఆ దోపిడి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకొని ఈ ప్రాంత వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఇత్యాది కార్యకలాపాలు అనేకం ఇవాళ మొదలుపెట్టాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. నిరుద్యోగ యువకుల కోసం క్యాలెండర్ ప్రకటించాం. ఉద్యోగాల్లో మీరు అవి జరగకుండా ఉండాలని రకరకాలైన కుటిల ప్రయత్నాలు చేస్తే కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా మేము సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే 55,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. భవిష్యత్తులో కూడా ఇంకా కల్పించబోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. రకరకాలైనటువంటి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తా ఉన్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటితో పాటు ఈ పరిశ్రమలు కూడా తీసుకొని వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో ముందు పోతున్నాం. తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పరిశ్రమలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ మంచి R&R ప్యాకేజ్ ఉంటుందని, దానికోసం మీరు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి దాడులు చేసేటువంటి వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం. డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గరే స్టాగ్నెట్ అయి ఉండకూడదు, కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది. అందులో భాగంగా మీ గతంలో కూడా చెప్పాం. అసలు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు
ఆ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఎట్లా ఏర్పాటు చేయబోతున్నాను. బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కొడంగల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో చేసేది ఇది. నాట్ ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీలలో, ఆ ఇండస్ట్రీస్ లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వేరు వేరు రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఉండొచ్చు, అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆయన పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది. వారు కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది. తీస్తారు అమ్మా. ఏమంటే నేనేం చెప్పా, మీకు చాలా స్పష్టంగా చెప్పా. ఆ సురేష్ అనే క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరితో మాట్లాడి ఏం చేశాడు, ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టారు, ఎందుకు రెచ్చగొట్టారు, ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారని. ఆ నాయకత్వమే కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసిందని కదా, టీఆర్ఎస్ వాళ్ళు చేశారని కదా. నేను అది కూడా చెప్పా, మీకు అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు, అమాయకులైన రైతులే. ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా. గతంలో వీళ్ళు ఏం చేశారో మళ్ళీ ఇదే చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళు అమాయకులైన రైతులు, వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. అమ్మా నిరసన చేస్తున్నారు, వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద? ఒక్క నిమిషం. గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా. ఎప్పుడైనా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఇట్లా భౌతిక దాడి చేశారా? సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఏముంది? జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్. ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా అక్కడక్కడ క్లస్టర్స్ గా తయారు చేసి పెడతాం. ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా. సార్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేసినా గానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్ల కింద తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి, దేనికి పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయిన ఢిల్లీ? ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్, మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి ఈ దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తుంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిప్పినావు, నువ్వు సడన్ గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు?
దేనికోసం మీకు ఆ ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు, జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్ లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? సి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా, బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను కదా. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి, స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్ లో 15 రోజులు అక్కడనే ఉంది. ఈ లోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు మీకు చెప్పాను అనుమానం కదా. ఉందా? మరి అందుకే వారు అంతా హడావుడిగా ఢిల్లీ పోయి వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి అది వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆ టెండర్ల గురించి మాట్లాడుతాను నేను. అంటే ఇప్పుడు అరే గవర్నమెంట్ 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,60,000 కోట్లకు పెంచి అడ్డగోలు టెండర్లు పెంచిన కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి. గవర్నర్ అది కూడా ఆ టెండర్లు ఏంటి? అమృత ఏదో సంబంధించిన టెండర్లు మీరు పిలిచిన టెండర్లే కదా. అడ్డగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకి వచ్చింది టెండర్. అది మీరు పిలిచిన రేట్ కంటే తక్కువకి వచ్చింది. సంతోషించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా భారం తగ్గించింది ప్రభుత్వం. గవర్నర్ సంతకం చేయకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు ఏం కాబోతుంది? మీకు నెక్స్ట్ యాక్షన్ బి ఉందా? సి యాక్షన్ ఏ, యాక్షన్ బి, యాక్షన్ సి అనేది ఏముండదు. ఒకటే చట్టం ప్రకారం, చట్టం ఎట్లా ఉంటుంది దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది అంతే. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దాని స్టెప్ ఉంటుంది అంతే. ఫైన్. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటారు సార్ మీరు? 15 రోజులుగా వారు ఫైలు ఢిల్లీ రాజ్భవన్ పోయారు, ఢిల్లీలో కలవాల్సిన పెద్దలందరితో కలిశారు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయండి, బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ దాన్ని బట్టి అర్థం అవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలో. సార్ ఏమండి, వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఆమోదం తెలపకపోతే గవర్నమెంట్ ప్రత్యేకంగా విడిగా చర్యలు కోర్టుకు వెళ్ళటంగానే ఉంది. గవర్నర్ ఇప్పుడు ఆమోదం తగ్గ చూద్దాం. ముందు ఊహాజనితాలు ఎందుకు? Let's wait. మాకైతే సంపూర్ణ నమ్మకం ఉంది మా గవర్నర్ మీద. గవర్నర్ తిరస్కరిస్తే We ప్రభుత్వం have a lot of respect and regard. We have a lot of confidence on him. Definitely గా వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నాం. సార్, ఇన్ ద ఆఫ్టర్ మార్త్ ఆఫ్ దిస్ ఫ్రెష్ వైలెన్స్, హౌ ఆర్ గోయింగ్ టు గో హెడ్ విత్ కొడంగల్ ఫార్మా దిస్ థింగ్ సార్? ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వెనక్కియదు. క్లియర్? There is a local dissent, no sir. How you are going to? We'll talk to them. There is a methodology. చర్చల ద్వారా ఎన్నైనా రిజాల్వ్ చేయొచ్చు. సో వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. భౌతిక దాడుల మీదనో, సపరేషన్ మీదనో, అపరేషన్ మీదనో మేము నమ్మం.